అంకయ్య గారు, ఇప్పుడు మనకి 4వ తేదీన జూన్ 4వ తేదీన రిజల్ట్ అయితే రాబోతుంది. ఏ పార్టీకి అనుకూలంగా రాబోతుంది అనుకుంటున్నారు? నాకైతే నా అభిప్రాయంలో టీడీపీ వస్తుంది ఏపీలో. టీడీపీ ఎందుకు అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూడాలని పోయినసారి వేశారు 2019లో. ఇప్పుడు ఏంటంటే జనాలకి చాలా ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. కాకపోతే డబ్బున్న వాళ్ళకి మాత్రం ఇబ్బందులు ఉన్నాయి, కానీ అన్ని రంగాలలో ఏదో సంక్షేమ పథకాలు వేసినాను అంటున్నారు. కొన్ని రంగాలలో కొన్ని అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏదలుచుకోలేదు. అప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కొడుకు కాబట్టి ఒకసారి చేయాలనుకున్నాడు, చేశాడు, అంతే వేశారు. ఇప్పుడు మాత్రం ఈటన్ అయినారు అందరూ ప్రజలలో. అంటే మీకు జగన్ పరిపాలనలో అసలు నచ్చని అంశం ఏంటి? ఆయన పరిపాలన ఏదీ నచ్చలేదు, నాకైతే నచ్చలేదు. అంటే ఏదో ఒక అంశం మీద ఎక్కువ ఉంటది. ఆయన సంక్షేమ పథకాలు ఎక్కువనే ఇచ్చారు కదా. ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు 50 లక్షల మంది అరుగులు ఉన్నారండి. నువ్వు 10 లక్షల మందికి ఇచ్చి 40 లక్షల మంది వ్యతిరేకం రాలేరా? 10 లక్షల మందికే ఇచ్చాడు. మహిళల కోసం కూడా చాలా పథకాలు పెట్టడం జరిగింది. 0 వడ్డీలు, దిశ యాప్ ఇలాంటివి చాలా పెట్టారు కదా. ఏమి ఇచ్చాడు? అదే చెప్తున్నవి. ప్రతి ఒక్క రంగంలో కూడా తీసుకున్నా కానీ ఒక 50 లక్షల మంది చెప్తున్నా మామూలుగా ఒక 10 లక్షల మంది ఉన్నారు అనుకో, అక్కడ 4 లక్షల మందికి 2 లక్షల మందికి ఇస్తారు. 13 వ్యతిరేకమే కాదు. ఇప్పుడు రాష్ట్రంలో రెవెన్యూ చూసుకున్నట్టయితే ఏ విధంగా కూడా జనరేట్ అవ్వడం లేదు. అయితే అప్పులు పాలు చేశాడు. అయితే ఇప్పుడు మనకి వెంకటేశ్వర స్వామి గోల్డ్ పెట్టిన సీఎం అంటే ఈయననే చూస్తున్నా, ఏ సీఎం చేయలేదు. మరి వెంకటేశ్వర స్వామి గోల్డ్ తాకట్టు ఇప్పుడు ఏపీ సచివాలయం తాకట్టు పెట్టాడు, ఎట్లా వస్తాడండి? ఇంకా చంద్రబాబు నాయుడు గారిని చూసుకున్నా గానీ ఫ్రీ పథకాలు పెట్టారు మేనిఫెస్టోలో. మరి రెవెన్యూ జనరేట్ అవ్వని రాష్ట్రంలో ఫ్రీ పథకాలు ఎలా నెరవేరుస్తారు? ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆయన ఆదాయం పెంచుకుంటాడు, రేపు ఆదాయాన్ని పెంచుకుంటాడు. ఈయన పెంచుకోలేకపోయాడు కదా ఆదాయము. ఏపీలో ఆదాయం ఈయన ఆయన పెంచాడు చెప్పు. ఫస్ట్ పెట్టుబడులు రావాలి అంటే ఆదాయం రావాలి. ఆదాయం రావాలంటే ఏదైనా పెట్టుబడులు అదే నేను అడిగేది. చంద్రబాబు నాయుడు గారు ఎలా పెట్టుకుంటారు? ఆఫర్స్ ఇవ్వాలండి. ఏదైనా ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క ఎర్ర నుంచి పెట్టుబడి పెట్టాలన్నా, వేరే దేశం నుంచి పెట్టుబడి పెట్టాలంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరు వచ్చారు చెప్పండి? అట్లా మేనిఫెస్టోలు కూడా సేమ్ జగన్ ని కాపీ కొట్టి పెట్టారు కదా చంద్రబాబు కూడా. అవన్నీ అంటారండి, రాజకీయంగా ఎన్నో రకరకాలుగా అంటారు. చేయొద్దు, ముందు వీళ్ళకి వచ్చి చేయాలి. జనాలకు మంచి చేస్తున్నాం కాదు, 10 మంది చేయటం కాదు. ఇప్పుడు 100 మందికి 10 మంది చేసి నేను చేసిన అని చెప్పుకోవటం కాదు. ముందు ఆ 90 మందికి కూడా నువ్వు చేసినప్పుడు నువ్వు కరెక్ట్ గా. అంటే ఇప్పుడు జగన్ సింగిల్ గా వస్తున్నాడు సింహం లాగా, మిగతా వీళ్ళు ముగ్గురు పందుల్లా కలిసి వస్తున్నారని బయట బాగా కామెంట్స్ వినిపించాయి. ఏమంటారండి? ఇప్పుడు మంచి జరిగితే మంచి చేస్తారు. ఇప్పుడు రేపు ఓటర్లు తెలుస్తుంది కదా, రేపు తెలుస్తుంది కదా. ఇప్పుడు మేము గెలుస్తామనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు, గెలవలేరు. కష్టం అయితే గెలవలేరు, అంతే. ఇప్పుడు పిఠాపురం నుంచి వంగ గీత గారు స్ట్రాంగ్ అపోనెంట్ గా కనిపిస్తున్నారు. దానికి గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తారు. ఏ విధంగా గెలుస్తారు? మరి అదే విధంగా మనం చూసుకుంటే మంగళగిరిలో వెచ్చబెట్టింది ఎవరు? మన చిరంజీవి గారే కదా అప్పుడు పెట్టింది. ఇప్పుడు ఆమెకు ఎట్టేస్తారు ఇప్పుడు ఈ రోజు ఏరు కదా. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే హోమ్ మినిస్టర్ పదవికి మరియు డిప్యూటీ సీఎం పదవికి రెండింటికి కూడా తగ్గ పోటీ ఉంది. ఎవరికి ఏ పదవి ఇస్తారంటే ఇంత ముందు టీడీపీలో చింతకాల రాజప్పకి ఇచ్చారండి, ఏది కాపు కామర్గం ప్రకారం అయితే ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వాలనుకుంటే ఈయనకి ఇవ్వచ్చు. అంటే ఈయన కొంచెం రాజకీయంగా తెలియదు కాబట్టి అది మన సీఎం గారు అభిప్రాయం బట్టి నడుస్తుంది. థ్యాంక్ యూ అండి.